అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 29వ రోజులోకి వచ్చేసాం. ఈ పాశురంలో అమ్మవారు తన ఆంతరంగిక కోరికను తెలియజేస్తుంది. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ద్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సచినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంకడవా వన్నమే నల్గు. 29వ పాశురంలో అమ్మవారు తన మనసులో ఉన్నటువంటి మాటను, మనసులో ఉన్నటువంటి కోరికను స్వామికి తెలియచేస్తూ ఉంది. చిత్తం చిరుకాలే వందున్నై చేవిత్తు உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மெய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்வேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏஜேஜ் பிறவிக்கும் உந்தன்னொடுத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்தே లోరెంబావాయ్. చిత్తం చిరుగాలే తెలతెలవారకు ముందే స్వామి వందున్నైచ్చేవిత్తు వచ్చి మిమ్మల్ని సేవించాము, మీ దర్శనాన్ని చేసుకున్నాము. ఉన్పత్తామరై సుందరమైనటువంటి అందమైనటువంటి పొత్తామరై బంగారము వలె మెరిసిపోతూ ఉన్నటువంటి నీ పాదములను దర్శించి పోతుం పొరుల్ కేళాయ్ ఆ పాదములకు మంగళాశాసనములు చేశాము. మీ యొక్క దివ్య సుందరమైనటువంటి మూర్తిని దర్శించి, నీ తిరువడుగలు దర్శించి, బంగారం వలె మెరిసిపోతూ ఉన్నటువంటి తామర పూలుగా సుకుమారముగా ఉన్నటువంటి నీ పాదాల్ని చూసి మంగళాశాసనములు చేశాము స్వామి. దానికి కారణమేమిటి అంటే మీకు తెలియనిది కాదు. కేవలము మీ దగ్గరకు వచ్చేసి ఈ పరానే వాయిద్యాన్ని మా వ్రతానికి తీసుకోవడం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. అది పెద్దలందరూ కూడా అనుమతించడం వల్ల మీ దగ్గరకు వచ్చేసి కేవలం కరువు కాటకాలు లేకుండా చేయటానికి, వర్షము పడటానికి చేసేటటువంటి వ్రతముగా భావింపబడుతుంది. కానీ మా ఆంతరంగిక విషయం ఒకటి ఉంది, మా మనసులోని మాట ఒకటి ఉంది. అది మీకు తెలియనిది కాదు, మీకు కూడా తెలుసు. దానికి కారణం ఏమిటంటే స్వామి, పెత్తం మేయిత్తున్నం కులత్తల్ పిరందు. పెత్తం పశువుల్ని కాసుకునేటటువంటి గొల్ల వంశంలో పుట్టినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మా కులంలో పుట్టినటువంటి ఓ కృష్ణ, కులత్తిల్ బిరందు మా కులంలో అవతరించినటువంటి
நீ குத்தேவல் எங்களை கொள்ளாமாது. మీకు కుత్తేవల్ ఎంగళై ఆంతరంగిక కైంకర్యమేదో మీకు తెలుసు. మా మనసులో ఉన్నటువంటి మాట తెలుసు. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలలో మేము కూడా ఒక భాగము. అది మీకు తెలుసు స్వామి. కొల్లామల్పోగాదు. మమ్మల్ని స్వీకరింపకుండా ఉండటం మీకు తగదు. మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి ఇత్తై పరై కొల్వానండ్రుగాన్ గోవింద. ఇత్తై పరై పరానటువంటి వాయిద్యాన్ని తీసుకోవడానికి మేము వచ్చామని అనుకుంటున్నాము, తీసుకొని పోము. ఈ వ్రతం కాగానే వెళ్ళిపోము. ఎందుకు అంటే మేము మీకు దాస్యము చేస్తూ మీ వద్దనే ఉంటాము గోవింద. మాకు పరమపదము కూడా అవసరము లేదు. పరా అనేటువంటి పదానికి పరమపదము అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైనటువంటి మోక్షం అనే అర్థంలోనే ఈ పాశురాల్లో ఎక్కడ పరా అనేటువంటి పదం వచ్చినా అమ్మవారు మోక్షం అనేటువంటి అర్థంలోనే ప్రయోగించడం జరిగింది. మోక్షము కూడా మాకు అవసరము లేదు. పరకోసము మేము రాలేదు. కేవలం మీకు దాస్యము చేయటానికి మాత్రమే అని చెబుతూ ఎత్తైక్కుం ఏజేజి పిరవిక్కుం 7 జన్మలకు ఎప్పటికీ కూడా ఎన్ని జన్మలున్నా సరే మీ యొక్క పాదసేవయే మాకు శరణ్యము. మీకు సేవ చేస్తూ గడుపుతూ ఉంటాము ఎన్ని జన్మలైనా. మాకు మోక్షము అవసరము లేదు, వైకుంఠము అవసరము లేదు, పరమపదము అవసరము లేదు. మీలో ఐక్యము కావటము, మీకు సేవ చేయటము, ఎన్ని జన్మలైనా సరే ఎత్తినా కూడా మీ పాదాలకు సేవ చేస్తూ మీ సమక్షంలోనే మీ ఆంతరంగిక వ్యక్తులుగా మేము ఉండిపోతాము స్వామి. అదే మా కోరిక. చాలామంది ఏమనుకుంటారంటే భగవత్ కైంకర్యంలో మోక్షమే ప్రధానము. మోక్షం వచ్చిందా ఇక భగవానుతో సంబంధం లేదు. కానీ మాకు అలా కాదు స్వామి. మోక్షం అవసరం లేదు. మేము ఎన్ని జన్మలు ఎత్తినా సరే జన్మరాహిత్యము మాకు అవసరం లేదు. ఎన్ని జన్మలైనా మా చేత ఎత్తించండి, కానీ ఎన్ని జన్మల్లో కూడా మీ పాదసేవ చేస్తూ ఉంటాము. భృత్యచ్చ భృత్య పరిచారిక భృత్య అంటారు పెద్దలు. మీ భృత్యులకు మీ సేవకులుగా ఉన్నా సరిపోతుంది స్వామి. కాబట్టి మీ పాదసేవయే మా యొక్క పరమ కైంకర్యము. మా మనసులోని మాట అదే స్వామి అని చెబుతూ ఎత్తైక్కుం ఏజేజ్ పిరవిక్కుం ఉందన్నోడుతోమే. మీతో మాకు విడదీయరాని సంబంధం ఉంది స్వామి. ఇది ఒక జన్మలో పోయేది కాదు. ఎన్ని జన్మలెత్తినా మీతో మాకు విడదీయరాని. మా యొక్క ఉపేయము మీరే, మాకు సాధ్యము మీరే, అన్నీ మీరే స్వామి. మీ సేవ తప్ప మరొక మార్గము లేదు, మరొక కోరిక లేదు. ఏ కోరికతో నేను మీ వద్దకు మేము రాలేదు. మోక్షం ఇస్తావనో, పరమపదాన్ని ఇస్తావనో, పరానే వాయిద్యాన్ని ఇస్తావనో, మా చేత ఈ యొక్క వ్రతం చేయిస్తావనో మేము రాలేదు స్వామి. ఎన్ని జన్మలకైనా మీ పాదసేవయే దాస్యము చేస్తూ 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 ఎన్ని జన్మలైనా ఉంటాము స్వామి. అది తప్ప మాకు వేరే కోరిక ఏదీ లేదు అని చెబుతూ ఉత్తోమే యావోం మునక్కే. విడదీయరాని బంధమేదో మీ చేత ఉంది స్వామి. ఉనక్కేనాం ఆడ్చైవోం. దాస్యము చేయటానికి మాత్రమే కోరుచున్నాము. మత్తై నంకామంగళ్ మాత్తేలోరింబాబాయ్. ఒకవేళ మా మనసులో ఇంకేవైనా కూడా మలినాలు ఉన్నట్టయితే, ఇంకేవైనా కోరికలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తీర్చండి స్వామి. ఏ ఇతరమైనటువంటి వాంఛలు లేకుండా మా మనసును ప్రక్షాళనము చేయండి. ఒక్క కోరికను మాత్రమే ఉండనివ్వండి. ఆ కోరిక మీ పాదసేవ మాత్రమే.
మీ సమక్షంలో ఉండటమే. ఎన్ని జన్మలైనా కూడా దానికోసమే మేము జీవిస్తున్నాము స్వామి. ఆ విషయం మీకు తెలుసు. కేవలము ఒక మిషతో మాత్రమే వచ్చాము. రేపల్లిలో కరువు కాటకాలు పోవటానికి, వర్షాలు పడటానికి, పాడి పంటలు సమృద్ధిగా ఉండటానికి పెద్దలు అనుమతించారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాము. కానీ నిజంగా మీ దగ్గరికి వచ్చినటువంటి విషయం ఏమిటైతే ఉందో మీ పాద సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాము. 7 జన్మలకు కూడా మీ పాద సేవయే మాకు శరణ్యము. మీ దివ్యమైనటువంటి తిరువళ్ళగల్ మాత్రమే మాకు శరణ్యము స్వామి. అది తప్ప మేము ఇంకేది కోరుకోవటం లేదు అని చెప్పేసి శరణాగతిని మొత్తము కూడా విన్నవించుకున్నారు స్వామికి. சித்தம் இருகாலே வந்துன்னை சேவித்துன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேய்த்துண்ணம் குலத்தல் விருந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏஜேஜ் பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை நம் காமங்கள் మాతే లోరింబావాయ్. స్వస్తి ప్రజాభ్య.